రెండో పత్రిక మనం చూసుకున్నట్లయితే యూదా పత్రిక. యూదా పత్రిక అనేది చాలా చిన్న పత్రికే కావచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైన పత్రిక. యూదా పత్రిక. ఈ యూదా పత్రిక యేసుక్రీస్తు యొక్క దాసు సేవకుడైన యాకోబు సహోదరుడైన యూదా ఈ యూదా పత్రికను యూదా గారు రచించారు. ఈ పత్రికలో కూడా ఒక అధ్యాయము 25 వచనాలు మాత్రమే మనము చూడగలం. కానీ ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైన అంశాలతో కూడిన పత్రికగా మనము ఎంచుకోవచ్చు. ఈ పత్రికను గ్రీకు భాషలో మనం చూసుకున్నట్లయితే ఇడియా అనే పేరుగా మనకి తెలియజేయబడింది. ఇడియా, గ్రీక్ భాషలో యూదా పత్రికను ఇడియా అని పిలుస్తారనమాట. ఇడియా అనగా యూదా పత్రిక. ఈ పత్రిక అనేది విశ్వాసుల విషయంలో. చెప్పండి సిస్టర్. అంటే ఇతను ఎవరు? అంటే యేసు ప్రభు వారి వాళ్ళ కజిన్ అంటారా? దాసుడు అంటే యేసుక్రీస్తు యొక్క సేవకుడు, యాకోబుకి సహోదరుడు. ఓకే సిస్టర్, అర్థమైంది సిస్టర్? yes yes I got it. ఓకే, థ్యాంక్ యూ. యేసుక్రీస్తుకి దాసుడు, యాకోబుకి సహోదరుడిగా ఉన్న యూదా. ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాసుల విషయంలో పోరాడాలని, తప్పుడు బోధలను ఖండించాలని, హెచ్చరించాలని, అంత మాత్రమే కాకుండా భక్తిహీనుల శిక్షను మరియు విశ్వాసుల యొక్క రక్షణను గురించి వివరిస్తున్న పత్రిక ఇది. దీన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని భాగాలుగా విభజించడమైనది. 1 నుంచి 4వ అధ్యాయం వరకు, 4వ వచనం వరకు పరిచయంగా, అంటే తను తాను పరిచయం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 5వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసుకున్నట్లయితే అబద్ధ బోధలను గూర్చి తెలియజేస్తుంది. అదేవిధంగా 14వ వచనం నుంచి 16వ వచనం మనం చూసుకున్నట్లయితే రానున్న తీర్పును గురించి, అంటే క్రీస్తుకు విరుద్ధంగా ఉన్న వారి విషయంలో తీర్పు ఎలా అయితే ఉండబోతుందో అనేది దీనిలో మనం చూడగలం. అదేవిధంగా 17వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే దీర్ఘశాంతము కలిగి ఉండమని తెలియజేస్తుంది. అంటే ఇవన్నిటి విషయమై మీరు ఏమాత్రము తొందరపడకుండా దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ ఆయన రాక కొరకై నిరీక్షణ కలిగి ఉండమని తెలియజేస్తా ఉంది. దీన్ని మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 66 నుంచి 69 మధ్య కాలంలో వ్రాసి ఉండవచ్చని పండితులు తెలియజేస్తా ఉన్నారు. ఇది కొన్ని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉండి రాయబడిన పత్రికగా మనము చూడలేము. ఎందుకంటే యెరూషలేములో అని, సిరియాలో అని, మెసొపొతేమియా అని కొంతమంది పండితుల అభిప్రాయం అనేది ఉంది. కాబట్టి దీన్ని పలానా ప్రదేశంలో, అంటే పర్టికులర్ ప్లేస్ లో దీన్ని రాశారు అని మనము చెప్పలేము. ఈ పత్రికను క్రైస్తవుల కోసము మరియు అన్య జనుల కోసము ఈ పత్రికను రాసినట్లుగా తెలియజేయబడుతుంది.
దీనిలోని ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే యూదా పత్రిక మొత్తం తప్పిపోయిన వారిని బట్టి మరియు తప్పుడు బోధనను గూర్చి మనకి కనిపిస్తూ ఉంటుంది. భక్తిహీనుల గూర్చి దీన్ని రాయడానికి ఆయన పూనుకున్నాడు అనే విషయాన్ని మనము చూడవచ్చు. భక్తిహీనత అనే విషయము 6 సార్లు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. భక్తిహీనత అనేది చాలా అంటే చాలా భ్రష్టత్వానికి దారితీసే పరిస్థితులుగా మనము చూడవచ్చు. దీని ఉద్దేశాలు చాలా క్లిష్టమైనవిగా మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా యూదా పత్రికలో ఆయన తన రక్షణ విషయమై నిశ్చయంత కలిగి ఉండమని తెలియజేస్తూ ఉంటాడు. 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు రాయవలసి వచ్చును. అంటే రాయడానికి గల ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవులు విభిన్నమైన విషయాల్లో చాలా అంటే చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ జీవితం అనేది ఉంది. ముఖ్యంగా అబద్ధ బోధలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎలా అంటే కొంతమంది పాత నిబంధన గ్రంథాన్ని అనుసరించేవారుగా ఉన్నారు. కొంతమంది కొత్త నిబంధన గ్రంథాన్ని మాత్రమే అనుసరించేవారుగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథము అనుసరించేవారు వీరు ఏం చేస్తున్నారయ్యా అంటే, వీరు సబ్బాతు దినాన్ని గూర్చి, అంటే శనివారం సబ్బాతు దినం కదా, శనివారం విశ్రాంతి దినం కాబట్టి శనివారమే మేము ఆరాధన చేస్తాము, మీరు చేసేది తప్పు అనే విధంగా వారి మాటలు అనేవి ఉన్నాయి. కానీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు ఏంటయ్యా అంటే, క్రీస్తు ఈ లోకానికి రాక మునుపు జరిగిన విషయాలను వారి దృష్టిలో తీసుకొని, అదేవిధంగా ఆయన పునరుత్థానాన్ని ప్రకటించని విధంగా వారు పాత నిబంధనలో ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో, లేదా ఎటువంటి బోధలైతే ఎటువంటి బోధలైతే అంటే ప్రవక్తల ద్వారా ఏ విధంగా అయితే రాయబడి ఉన్నాయో వాటిని అనుసరించే వారిగా ఉన్నారు. అటువంటి బోధల్ని మనము ఏమాత్రము కూడా లక్ష్య పెట్టే వారముగా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్నారో లేదో బహుశా నాకు తెలియదు, కానీ నేను కొన్ని పరిస్థితులు చూస్తా ఉన్నాను. ఎలా అంటే, యెరూషలేములో ఒక తల్లి ఉందని, విశ్రాంతి దినము శనివారం అని, అంత మాత్రమే కాకుండా అమావాస్య రోజే ఆరాధన జరిగించాలని చెప్పేసి కొన్ని బోధలు అనేవి వస్తా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా లోకంలో క్రైస్తవులకి వ్యతిరేకంగా వస్తున్న చాలా పరిస్థితులు మనము చూస్తా ఉన్నాం. అనేకమైన రకాల బోధలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఆ బోధల్లో మనము దేనిని సత్యముగా అంగీకరించాలి, దేనిని బట్టి మనం ముందుకు సాగాలి, మన విశ్వాస జీవితానికి ఏ బోధ అయితే సరైనదిగా ఉందో ఎంచుకోవడానికి తెలియజేయబడిన పత్రికగా మనం చూస్తాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి ఏది చెప్పినా కూడా వాళ్ళు బైబిల్ని తీసి మాత్రమే చెప్తారు, బైబిల్ని ఆధారం చేసుకొని చెప్తారు. కాబట్టి మనం ఏం చేస్తాం, బైబిల్లో ఉన్నదే కదా, వారు చెప్పేది కరెక్టే కదా అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్నదే వారు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ అది క్రీస్తు పునరుత్థానానికి ముందు జరిగినదిగా మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే అబద్ధ బోధలు అనేవి అంత్యక్రీస్తు రావడానికి దారి తీయడానికి సృష్టించబడిన బోధగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బోధలు అనేవి మనల్ని తప్పుటి ద్రోవలో నడిపించడానికి వస్తున్న బోధలు. మరి కొంతమంది మనము చూసుకున్నట్లయితే ఎలా అంటే,
భాషల విషయమై కొన్ని బోధలు వస్తున్నాయి. అంటే దేవుణ్ణి ఆరాధన చేసే పద్ధతులు సరైనవి కావు. ఆయన్ని ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేస్తున్నారు కదా! అంత మాత్రమే కాదు, భాషలతో ఆరాధన చేయాలని చెప్పేసి కొన్ని సంఘాలు లేస్తున్నాయి అన్నమాట. ఎలా అంటే భాషలు వారి సంఘాల్లో భాషలు నేర్పిస్తున్నారు. సంఘాల పేర్లు చెప్పడం సరైన పద్ధతి కాదు, కానీ వారి సంఘాల్లో ఎలా అంటే మీకు ఏది వచ్చినా రాకపోయినా మీరు మాట్లాడండి, ఏదో ఒక భాషలో మీరు మాట్లాడండి, అదే ప్రార్థనగా ఎంచుకోండి అని వారు తెలియజేస్తా ఉన్నారు. ఇది సరైన భాష, సరైన బోధ అంటే ఎంత మాత్రము కాదు. అదేనంటే వారు దేన్ని ఆధారంగా చేసుకుంటున్నారయ్యా అంటే అపోస్తుల కార్యంలో ఉన్న వాక్యాన్ని వారు ఆధారంగా చేసుకున్నారు. 120 మంది మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు అన్య భాషల్లో మాట్లాడి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కదా! మనం కూడా అలాగే అందరము భాషలతో నింపబడాలి. భాషలు అనేవి అందరికి ఇవ్వబడిన వరం కాదండి. కొందరికి మాత్రమే అవి అనుగ్రహించబడతాయి. అది ప్రార్థన ద్వారా తీసుకోవడం వేరు. మీ అంతటికి మీరే ఆచరణలో అంటే అలవాటుగా చేసుకోవడం అనేది వేరు. రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంటే మీరు దాన్ని అలవాటు చేసుకుంటున్నారు, కానీ దాన్ని దేవుని ఆత్మ ద్వారా పొందుకోవట్లేదు. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనం రోజు మీలో ఎంతమంది టీ తాగుతారో తెలీదు గానీ, టీ తాగుతారు. పొద్దున్న లెగంగాల్నే కొంతమంది బ్రష్ చేసి తాగుతారు. కొంతమంది బ్రష్ చేయకుండా కూడా టీ తాగడానికి ఇష్టపడతారు. ఏంటంటే వారి శరీరానికి దాన్ని అలవాటు చేసుకున్నారు. ఏది చేసినా చేయకపోయినా వారు పొద్దున్న లెగంగాల్నే టీ అనేది వారు ఖచ్చితంగా తాగాలి. లేదా తలనొప్పి రావడం, నీరసం రావడం, శరీరం అంతా ఒకలాగా అయిపోవడం, తల పట్టేయడం అట్లా జరిగిద్ది. ఏంటంటే వారు దానికి ఎడిక్ట్ అయిపోయారు. దాన్ని అలవాటు చేసుకున్నారు. అదే విధంగా వీరు కూడా వారి సంఘాల్ని దానికి అలవాటు చేస్తున్నారు. ఇది సరైన బోధ అంటే ఎంత మాత్రము కాదు. ఇలాంటి బోధలను మనము గ్రహించినప్పుడు రానున్న దినాల్లో క్రైస్తవ్యం ఏ విధంగా ఉంటుందో అనే ఒక భయం అనేది మనకు కలిగిద్ది. ఇది కాకుండా నేను ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాను. వీరంట యెహోవా సాక్షులంట. మీరు బహుశా వినుండొచ్చు వీరి గురించి. యెహోవా సాక్షులు వీరు ఎలా ఉన్నారంటే యెహోవాను గూర్చి మాత్రమే ప్రకటన చేస్తారంట. యెహోవాను గూర్చి మాత్రమే బోధలు చేస్తారు. అంతేకాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటంటే వీరు నమ్మరంట. యెహోవాని మాత్రమే ఆరాధన చేయాలి. ఆయనకి మాత్రమే స్తుతి అర్పించాలి. ఆయనను మాత్రమే మనము ఘనపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే బోధ వీరు ప్రకటిస్తా ఉన్నారు. అది సరైన బోధ అంటే కాదు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్న దేవుడు. 3 వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు. త్రిత్వాన్ని మనము గమనించుకున్నట్లయితే ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు. ముగ్గురు వేరు క్రియలు, వేరు శక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కరే దేవుడిగా మనము పరిగణలోనికి తీసుకోవాలి. కానీ ఆ బోధలు ఎలా ఉన్నాయంటే బైబిల్ నుంచి వచ్చినవే కదా! యెహోవాకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలి కదా అనే విధంగా వారి బోధలు బైబిల్లోని వాక్యాన్ని తీసుకొని దాన్ని ఎత్తిపట్టి వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే అరకొర విశ్వాసము అంటే ఇప్పుడిప్పుడే ప్రార్థనలోనికి వస్తున్న వారు ఏం చేస్తారంటే వారికి తెలీదు. కాబట్టి వారు ఏం చేస్తారు, వీరు చెప్పేదే నిజం కావచ్చు, యెహోవాకు మాత్రమే మనం ఆరాధన చేయాలనుకుంటా అని వారు ఆ బోధలకి అలవాటు పడిపోతా ఉంటారు. కానీ అటువంటి బోధను కలిగి మనము ముందుకు కొనసాగకూడదు. మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూసుకోవాలి. ఎందుకంటే ఏ బోధ వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది చెప్పినా కూడా మనం నమ్మేసే విధంగా మన భక్తి ఉండకూడదు. ఒకవేళ వారు చెప్పింది వినాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వినండి, కానీ దాన్ని విడిచిపెట్టేయండి. ఎందుకంటే మీ సేవకులు మీకు దేనినైతే బోధిస్తున్నారో, దేన్నైతే ఆధారం చేసుకొని దానిపైన స్థిరంగా నిలబడి మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో దానికి మాత్రమే లోబడేవారుగా మీరు ఉండాలి.
బోధలు అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. మనల్ని తప్పుదోవలో నడిపించే విధంగా ఉన్నాయి. వాటిని మనము అనుసరించే వారంగా ఎంత మాత్రం ఉండకూడదని యూదా ఈ పత్రికను మనకి తెలియజేస్తా ఉన్నాడు. అబద్ధ బోధల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి పాపం చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎంత పాపం చేసినా దేవుని కృప మనపై ఉంది కాబట్టి దేవుడు మన పాపాలన్నిటినీ క్షమిస్తాడు. మనల్ని శుద్ధి చేస్తాడు. మన పాపం నుంచి విడిపిస్తాడు. ఈ బోధ ఎంతవరకు కరెక్ట్ అని మీరు సమ్మతిస్తారు దానికి? ఒకవేళ ఈ బోధే కరెక్ట్, దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు, మరలా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు అని మీలో ఎంతమంది నమ్ముతారు? మీ తమ్ము ద్వారా తెలియజేయండి. గుడ్ సిస్టర్, థ్యాంక్ యూ. ఎందుకంటే అది ఎంత మాత్రము సరైన బోధ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మన పాపాలను పరిగణలోనికి తీసుకుంటాడు. ఎందుకంటే మనం తెలిసి కూడా పాపం చేస్తున్నామంటే అది మన భ్రష్టత్వానికి దారితీస్తుంది. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము అనేది తెలియజేస్తూ ఉంటది. ఆ బోధను మనం ఎంతవరకు నమ్మాలి అనేది కూడా మనము గ్రహించుకోవాలి. దుష్ట ప్రవర్తన కలిగిన అబద్ధ బోధలకు క్రీస్తు నిరాకరిస్తున్నాడు. అంటే దానికి సమ్మతించడం లేదు. మనుషులు వారి మాటల ద్వారా, క్రియల ద్వారా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా మనం 5వ వచనంలో చూసుకున్నట్లయితే, యూదులు దేవునిచే ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజలు. ఆయన వారి ఐగుప్తు దాస్యము నుండి విడిపించాడు. అయినప్పటికీ వారిలో కొంతమంది దేవునిలో కొన్ని కారణాల చేత వారు ఏమైపోయారు అంటే నాశనం అయిపోయారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చాలండి. అందరూ ఎక్కడున్నారయ్యా అంటే మన పితరులు మేఘము క్రింద వారందరూ ఉన్నారంట, సముద్రంలో నడిచిపోయారంట. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు వారు సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, దేవుడు సముద్రాన్ని పాయలు చేసినప్పుడు దాని మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. కానీ వారున్న పరిస్థితులను బట్టి క్రీస్తుని నమ్మకుండా, వెంబడించకుండా, విశ్వాసం ఉంచకుండా వారు ఏమైపోయారు అంటే కాలానికి చేరుకోలేకపోయారు. వారిలో ఉన్న అవిశ్వాసము దేవునికి వారిని దూరం చేసింది. మనం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము అంటే, సంఘములో ఉన్నాము అంటే విశ్వాసము వదిలి తిరుగుతున్నామా లేదా విశ్వాసము కలిగి దేవునిలో జీవిస్తున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి, పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే విశ్వాసం నుంచి ఏదో చిన్న కార్యం జరగలేదని లేదా చిన్న శ్రమ వచ్చిందని, చిన్న శ్రమ అని ఎందుకు అంటున్నానంటే మన విషయంలో మన జీవితంలో అది పెద్దదే కావచ్చు, అది దేవుడికి ఈ మాత్రము పెద్దదిగా ఎంచబడదు, చిన్నదిగానే
ఎంచబడిద్ది. కాబట్టి ఆ శ్రమను బట్టి మనము అవిశ్వాసులుగా ఉంటున్నామా, లేదా ఆ శ్రమను జయించి విశ్వాసంలోనికి ముందుకు కొనసాగుతున్నామా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము క్రీస్తుని అనుసరించే వ్యక్తులుగా ఉన్నాము అంటే మనకి చాలా శ్రమలు అనేవి వస్తాయి. ఇది అందరికీ తెలిసిన మాటే, అందరూ వింటున్న మాటే, అనుసరిస్తున్న మాటే. కాకపోతే దీనిలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. శ్రమ వస్తుంది కాబట్టే మేము పడిపోతున్నాము, శ్రమ వస్తుంది కాబట్టే మేము లోకంలోనికి వెళ్ళిపోతున్నాము, శ్రమ వస్తుంది కాబట్టే దేవునికి దూరస్తులుగా ఉంటున్నాము అని మనం చెప్పవచ్చు. కానీ ఆ శ్రమను జయించి నిలబడినప్పుడు ఇది నన్నేం చేస్తుంది, ఇది నన్ను ఏం చేయగలదు, మరణాన్ని జయించిన క్రీస్తు కన్నా ఇది పెద్దదా, ఎంత మాత్రము కాదు అని మనం ఎప్పుడైతే మన హృదయానికి చెప్పుకొని మనల్ని మనము బలపరుచుకొని వాక్యం చేత స్థిరపరచబడతామో అప్పుడు ఖచ్చితంగా దాన్ని మనము జయించగలిగే వారంగా ఉంటాము. అది మన పాప విషయమే కావచ్చు, శ్రమ విషయమే కావచ్చు, మనకి లోకానికి ఉన్న పోరాట విషయమే కావచ్చు, క్రీస్తులో మన ఆత్మని కట్టడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాడు. కాబట్టి దాన్ని మనం పరిగణలోనికి తీసుకొని ముందుకు కొనసాగే విధంగా ఉండాలి. కానీ మనకు వచ్చిన శ్రమను బట్టి మనం పడిపోయే వారముగా ఉండకూడదు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మానవ స్త్రీలను మోహించడం వల్ల గర్వం దేవుని ఇవ్వాలని వారు ఆశపడ్డారు, ప్రయత్నించారు. కాబట్టి వారు ఏం చేయబడ్డారు, పరలోకం నుండి కింద పడవేయబడి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము తేజో నక్షత్రమా వేకువచుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చాలండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఈ బిరుదులు ఎవరి అయ్యా అంటే పడిపోయిన అపవాది, పతనమైపోయిన సాతానువి. అంటే తాను గర్వించడం వల్ల పడిపోయింది, కింద పడద్రోయబడింది. అదేవిధంగా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏదో విషయంలో క్రీస్తుని బట్టి గర్వించే వారముగా ఉన్నామా, లేదా మనకున్న సామర్థ్యాన్ని శక్తిని బట్టి గర్వించే వారముగా ఉన్నామా అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. మనము పతనమయ్యాము అంటే, లేదా మనకు ఒక శ్రమ వచ్చింది అంటే, కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తే వచ్చే శ్రమలు అయితే, కొన్ని మనకే మనము కొని తెచ్చుకునే శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల విషయంలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో అపవాది పతనమై పడిపోయాడు, మనం కూడా అలా ఉన్నామా, మనకే మనం ఎక్కడైనా గర్విస్తున్నామా అనేది పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఆయన అడగాలి. అదేవిధంగా యోహాను సమయంలో ఉండిన అబద్ధ బోధలు కూడా తమ గర్వాంధకారంలో పడిపోయారంట. అనాది కాలంలో పడద్రోయబడిన దేవదూతలతో పాటు వీరు కూడా ఆ మహాదినాన, అంటే అంతిమ తీర్పు దినాన శిక్ష పొందుతారంట. ఆ శిక్ష అనేది వారికి ఖచ్చితంగా వస్తుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 2వ పేతురు పత్రిక, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తీర్పుకి వారిని అప్పగించారు. అదేవిధంగా ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీర్పులోనికి వెళ్తారు. ఆ తీర్పులో మనము ఏ విధంగా
ఉంటున్నాము అనేది ఈ భూలోకంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క పని ఆధారమై ఉంటది. ఈ అబద్ధ బోధకులు అపవిత్రమైన కలలు కంటూ అవి దేవుని దగ్గర నుంచి వచ్చినాయి, అవి దేవుడే మాకు ఇచ్చాడని వాదించే పరిస్థితిలో ఉన్నారంట. తమ అపవిత్రతను, పాప స్వభావాన్ని సమర్థించుకోవడానికి ఈ కళలను కూడా వారు ఉపయోగించుకుంటున్నారు. అంటే వారికి వచ్చిన కళలన్నీ నిజమైనవా కావా అని పక్కన పెట్టేస్తే, అవి క్రీస్తే మాకు అనుగ్రహించాడు, ఆయనే మాకు ఇస్తున్నాడు, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారంట. నిజానికి క్రీస్తు ఎటువంటి విధంగా కూడా అబద్ధ బోధను సమర్థించడు. కానీ వీరు అలా కాకుండా వారికి ఏది వచ్చినా కూడా దాన్ని క్రీస్తుతో ముడిపెట్టి, అది ఆయనే అనుగ్రహించాడు, ఆయన ద్వారానే వారు చేస్తున్నారు, ఆయన ద్వారానే వారు నడిపించబడుతున్నారు, ఆయన ద్వారానే కార్యాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నారంట. నిజానికి చెప్పాలంటే పడిపోయిన దేవదూతకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి. వాక్యమంతా ఆ దూతకి తెలిసే ఉన్నది. అదేవిధంగా దుష్ట కార్యాలు చేయడానికి కూడా శక్తి కలిగిన విధంగానే ఉంది. మనము కొంతమంది మాంత్రికులను లేదా సోది చెప్పే వాళ్ళను కొంతమందిని మనం చూసినట్లయితే, బహుశా మీరు మీ జీవితాల్లో ఎప్పుడైనా సోది కానీ ఏదైనా చెప్పించుకొని ఉండొచ్చు, లేదా మీ కుటుంబాల్లో మీకు తెలిసిన బంధువుల్లో కూడా ఎవరైనా సోది చెప్పించుకోవడం, లేదా మాంత్రికుల దగ్గరికి, చేతబడి చేసేవారి దగ్గరికి ఇట్లా వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే వారిని గురించి తెలిసి ఉండొచ్చు. ఒక అవగాహన అయితే మీ అందరికి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు కూడా కొన్ని శక్తులను కలిగి ఉన్నారు. అంటే వారికి శక్తులు ఎవరిచ్చారయ్యా అంటే ఎవరో కాదు, ఈ పడిపోయిన అపవాది ద్వారా వాళ్ళు కొన్ని శక్తులను పొందుకున్నారు. ఆ శక్తుల్ని వాళ్ళు పరిగణలోనికి తీసుకొని మేము క్రీస్తు ద్వారానే ఈ పొందుకున్నాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. కొంతమంది కొన్ని కళలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జోసఫ్ తంబి అని, మరి తల్లి అని చెప్పేసేసి, కొంతమంది యేసు క్రీస్తే మాలోకి వస్తాడని చెప్పేసేసి, మీకు ఏ బాధలున్నా మీకు జరిగే చెప్తామని మీరు బహుశా వినుండొచ్చు, వినకపోండొచ్చు, కానీ నేనైతే విన్నాను వీటి గురించి. క్రీస్తుని అంటే దేవుణ్ణి వారు పెట్టుకొని వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారంటే, ఆయన ముందుగానే చెప్తాడు మీరు మా దగ్గరికి రండి అని చెప్పేసి వారిని ఆకర్షించే విధంగా ఉన్నారనమాట. ఎలా అంటే వారికి నిజంగా దుష్టుగా పరిగణించబడ్డాయి. నిజమైన క్రీస్తుని పోలి నడుచుకున్న వారైతే నిజంగా అటువంటి పరిస్థితులకు వారు దిగజారిపోరు. ఎందుకంటే క్రీస్తు విశ్వాసాన్ని బట్టి ముందుకు నడిపిస్తాడు అనే ధైర్యాన్ని కలిగి వారు ఉంటారు, కానీ క్రీస్తుని నమ్ముకొని ఆయనలో నిలబడతారు. కానీ ఈ విధమైన కళల ద్వారా, కార్యాల ద్వారా మీకు బాగుపడిద్ది, మీకు స్వస్థత వస్తుంది, లేదా మీ పరిస్థితులు మార్చబడతాయి, మీ అప్పులు తీరుతాయి అని చెప్పే విధంగా అయితే నిజమైన క్రైస్తవ బోధ అనేది ఉండదు. ఎందుకంటే వీరు దుష్ట ప్రభావాలను కలిగి ఉన్నారు. అపవాది చేత, సాతాను చేత కొన్ని శక్తులను వారు పొందుకొని ఉన్నారు కాబట్టి అవి జరుగుతున్నాయి. మాకు అక్కడికి వెళ్ళాం కాబట్టి మా చేతబడి నుంచి మేము విడిపించబడ్డాము, లేదా ఆ స్వామీజీని కలిసాం కాబట్టి మాకు ఇంట్లో చాలా మనశ్శాంతి ఉంది, ప్రశాంతంగా ఉంటున్నాం, ఒకప్పుడు చాలా గలిబిలి గొడవలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇంకోటి, కొంతమంది సోది చెప్పే వాళ్ళు కూడా మన మనుషుల్ని బట్టి నీ జీవితంలో ఇది జరిగింది, నువ్వు ఇది చేసావని చెప్పగానే అమ్మో ఈమె నిజంగానే చెప్పేస్తుంది, నా గురించి నిజంగా అన్ని తెలిసిపోయినాయి ఈమెకి అని చెప్పేసి అనుకుంటారు. ఎంత మాత్రమో అది కరెక్ట్ కాదు. వారిని మనం నమ్మడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఏదో అపవాది మన గురించి ఒకటో రెండో రాళ్ళు వేస్తా ఉంటాడు, దాన్ని పట్టుకొని మనం వారు చెప్పేదంతా నిజమే, వారి కన్న కళ్ళన్నీ నిజమే, వారు ఏది చేసినా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మటం అనేది మన అపోహ, బుద్ధి లేని
తనమే కావచ్చు. కాబట్టి ఎంత మాత్రము కూడా వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండకూడదు. బహుశా మనకు తెలిసిన వారు కూడా వాటిని అనుసరించే వారుగా ఉంటే వారికి నిజమైన వాక్యాన్ని, బోధను, క్రైస్తవ్యాన్ని, క్రీస్తు ప్రేమను మనము స్పష్టంగా తెలియజేసే వారముగా ఉండాలి. ఎందుకంటే వారు చేసేది తప్పు అని తెలియపరిచే విధంగా మనము వారికి తెలియజేయాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దుష్టులు ఇతరులను దూషిస్తారు, అయితే నీతిమంతులు దుష్టులను కూడా దూషించరు. దుష్టులంట ఎవరినైనా దూషిస్తా ఉంటారంట. వీరు అలాంటి వారు, వారు ఇలాంటి వారు అని చెప్పేసి ఏదో ఒక మాటల ద్వారా లేదా క్రియల ద్వారా వారిని నిందించడం, దూషించడం అనేది జరుగుతూ ఉంటది. మనం కొన్ని పరిస్థితుల్లో పని చోట కానీ, ఆఫీస్ దగ్గర కావచ్చు, కాలేజ్ దగ్గర కావచ్చు, క్రైస్తవుల విషయంలో కొన్ని విరుద్ధమైన పరిస్థితులు అనేది చూస్తాం. నాకు తెలిసిన మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. ఆమె క్రైస్తవురాలే. అయితే ఆమెకు వచ్చే ఫ్యాకల్టీ అంట హిందూ, అంటే అన్యురాలు. ఆమె ఈమెని చూడంగానే ఒక విధమైన ఫేస్ పెట్టి ఈ ఒక చిరాగ్గా, పట్టించుకోనట్లుగా అట్లా చేస్తా ఉండిద్దంట. అయితే ఈమె చూసిందంట, గమనించిందంట. ఏదైనా డౌట్ అడిగినా కూడా చెప్పడానికి ఆమె నిరాకరించేదంట. ఎందుకంటే ఆమె చూస్తుంది ఎవరిని? క్రైస్తవ్యాన్ని చూస్తుంది. ఆమె మైండ్లో ఏముంది? వీరిని మనము అసహించుకోవాలి, పట్టించుకోకూడదు అనే ఒక బలమైన నిర్ణయం ఆమెని ఆ విధంగా నడిపిస్తా ఉంది. అంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా మనల్ని ప్రభావితం చేసేవిగా ఉంటాయి. కాబట్టి మన నిర్ణయం ఏదై ఉన్నదో అనేది కూడా మనము అవగాహనలోనికి తీసుకోవాలి. అదేవిధంగా మనము క్షమించే విధముగా మనము ఉండాలి. అదేవిధంగా నీతిమంతుల విషయంలోనూ, అనీతిమంతుల విషయంలోనూ మనము క్రీస్తు ప్రేమను కనపరిచే విధంగా ఉండాలి. దూషించే వారముగా, నిందించే వారముగా, అవమానించే వారముగా మనము ఎంత మాత్రము ఉండకూడదు. మనకి వాక్యము తెలియజేసిన ప్రకారముగా, అంటే కీడును కీడుతో కాకుండా మేలుతో జయించవలనని దేవుడు మనకి సెలవిచ్చాడు. కాబట్టి మనము మేలుతోనే, అంటే ప్రేమ ద్వారానే వారిని మనము ఆకట్టుకునే విధముగా ఉండాలి. ప్రధాన దూత అయిన మీకాయేలును మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకుందాం. దానియేలు గ్రంథము ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. చాలండి, థ్యాంక్ యూ. మికాయేలును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. అంటే ప్రధానంగా ఎంచబడిన మికాయేలు దూత కూడా తాను ఏమాత్రము దూషించడానికి కానీ, తీర్పు తీర్చడానికి కూడా ఏమాత్రము తెగించక, అంటే ఇష్టపడక దేవునికి అప్పగిస్తుందంట. అంటే తన నోటి నుంచి
ఏ మాట వచ్చిందంటే ప్రభువు నిన్ను గద్దించును గాక. అని మనం ప్రకటనలో చూసుకున్నాం, ప్రకటన గ్రంథంలో చూసుకున్నాం కదా, ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, అంటే యుద్ధం చేయడానికి కూడా ప్రధాన దూతకి అధికారం ఉంది. కానీ ఇక్కడ మోషే శరీరం విషయానికి వచ్చేసరికి తను ఏమాత్రం యుద్ధం చేయడం కానీ, లేదా దూషించడం కానీ, తీర్పు తీర్చడం కానీ, నిందించడం కానీ అలా ఏం చేయకుండా దేవునికి అప్పగిస్తా ఉందంట. మనం కూడా దేవునికి అప్పగించే వారముగా ఉండాలి. మన నోటితో మనము దూషించే వారంగా, నిందించే వారంగా, కొన్ని విషయాల్లో తీర్పు మనమే తీరుస్తాం. మనల్ని అన్నవారి విషయమై, మనల్ని ఏదైనా తప్పుగా మాట్లాడిన వారి విషయమై తీర్పు అనేది మనమే తీరుస్తాం. ఎందుకంటే దేవుడికి మనం అవకాశం ఇచ్చే వారంగా ఉండకుండా మన కోపం అనేది మనల్ని అలా రేపుతూ ఉంటది. తీర్పు అనేది ఎవరి వంతు? దేవుని వంతు. తీర్పు తీర్చే అధికారం దేవునికి మాత్రమే ఉంది. కానీ మనము అది గ్రహించకుండా కొన్ని సందర్భాల్లో తీర్పు తీర్చే వారంగా ఉంటాం. ఆ వ్యక్తి ఆమె గురించి నాకు తెలుసులే, చాలా తెలుసు, ఇప్పుడు వచ్చి చెప్తుందా, ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందా, ఇదా అదా అని చెప్పేసి కొన్ని మాటల్ని మనము మన నోటి నుంచి విడిచిపెడతా ఉంటాం. నిజానికి తీర్పు తీర్చే అధికారము ప్రధాన దూత అయిన మికాయేలు కూడా తీసుకోలేదు. కానీ దాన్ని మనము తీసుకునే వారంగా ఉంటున్నాం. ఇప్పుడున్న మనకున్న పరిస్థితులను బట్టి కావచ్చు, మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కావచ్చు, ఏ విషయంలో అయినా మోకరించి ప్రార్థించి ఆయన పాదాల చెంత పెట్టే వారముగా మనం ఉండాలి. కానీ తీర్పు తీర్చే విధంగా, మన పక్షాన మనం వాదించుకునే విధానంగా మనం ఉండకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ ప్రధాన దూత అయిన మికాయేలు కూడా తీర్పు తీర్చడానికి తాను అధికారము తీసుకోలేదు. మోషే శరీరం విషయమై తాను పోరాడుతుంది, కానీ ఏమాత్రము నోటికి పని చెప్పలేదు. మనం కూడా మనకి ఎప్పటి నుంచో జరగాల్సిన కార్యాలే కావచ్చు, లేదా మనకున్న పరిస్థితి కావచ్చు, మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, మనల్ని క్రీస్తులోనికి నడిపించకుండా వెనక్కి లాగే పరిస్థితులు చాలా ఉంటాయి. మన కుటుంబంలోని వారే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇంతకాలం దేవుని నమ్ముకున్నావు కదా, ఏం జరిగింది నీకు? ఒక కార్యమైనా సరిగ్గా జరిగిందా? లేదా నువ్వు చేసిన భక్తి అంతా ఏమైపోయింది? నువ్వు చేస్తున్న ప్రార్థన ఏమైపోతుంది? ఇంకా మనం ఇలాగే ఉన్నాము, ఈ స్థితిలోనే ఉన్నాము, మన బ్రతుకులు ఎప్పుడు మారతాయని కొన్ని మాటల ద్వారా మనల్ని గాయపరుస్తా, మనల్ని ఆలోచనకి గురి చేసే విధంగా వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్ని మనము పరిగణలోనికి తీసుకోకూడదు. ఎందుకంటే మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన వ్యక్తిని ఒకరు వ్యక్తి, అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆ వ్యక్తిని మాత్రమే మనం ముందుంచుకొని ఎటువంటి పోరాటమైనా తీర్పు తీర్చకుండా మనము పోరాడడానికి సంసిద్ధులుగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాయి. అదేవిధంగా మనము కింద వచనాలు చూసుకున్నట్లయితే 10వ వచనంలో, వీరైతే తాము గ్రహింపని విషయముల గూర్చి దూషించు వారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమ్ముని తాము నాశనం చేసుకొనుచున్నారు. అంటే వీరు గ్రహించుకునే విధంగా వారు లేరంట. అంటే అబద్ధ బోధల విషయమై వారికి గ్రహింపు అనేది లేకుండా వారిని వారే నాశనం చేసుకునే పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఇది అబద్ధ బోధ, లేదా నిజంగా క్రీస్తు నాతో మాట్లాడుతున్నాడా, ఈ బోధ నాకు ఉపయోగకరంగా ఉందా లేదా నిరుపయోగంగా ఉందా అనేది గ్రహింపు లేదు వారికి. ఎలా ఉందంటే ఎవరు ఏది చెప్పినా దాన్ని విని దాని ప్రకారం జీవించే విధంగా ఉంది. అంతేకాని నిజంగా ఈ బోధకు సరైనదేనా, బైబిల్లో దీని గురించి రాయబడి ఉందా అని ఆలోచన చేసి కొంత సమయాన్ని వాక్యం కొరకై హెచ్చించే స్థితిలో లేరు. కాబట్టి వారు ఎటువంటి స్థితిలోకి వెళ్తున్నారయ్యా అంటే వారి జీవితాలను వారే నాశనం చేసుకునే పరిస్థితికి వారు వెళ్తున్నారంట. అటువంటి వారికి ఏమొస్తుందయ్యా అంటే శ్రమ వస్తుంది. ఆ శ్రమ పతనానికి దారి తీస్తుంది.
సోని యూదాసు వాయిస్ పత్రిక 11వ వచనం చదువుదామా. సిగ్నల్ లేదనుకుంటా, అంటే వాయిస్ రాలేదు ఇప్పుడు దాకా. ఎక్కడ ఎక్కడి నుంచి అక్క, ఎక్కడి వరకు క్లారిటీ ఉంది? అంటే కంటిన్యూ చేసే పర్లేదు బాగా. ఓకే అక్క. వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. అంటే తమకై తాము ఆ బోధనలను పట్టుకొని నాశనానికి నడిచిన వారు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, కయ్యూనులాగా, బిలాములాగా, కొరాహులాగా వారి పతనానికై వారు పరిగెత్తుకుంటా వెళ్తున్నారంట. కొరాహు ఏ విధంగా పతనమయ్యాడు? తన తమ్ముడిని చంపి దేవుడి చేత పంపివేయబడ్డాడు. అదేవిధంగా బిలాము, కొరాహులు కూడా తప్పు త్రోవలో నడిచిన వారుగా, ఆతురపడి తొందరపడి ముందుకు వెళ్ళిన వారుగా మనకి కనిపిస్తా ఉన్నారు. వారి విధంగానే వీరు కూడా, అంటే అబద్ధ బోధనలు అనుసరించే వారు కూడా తొందరగా ఆతురపడి పరిగెత్తేవారుగా ఉన్నారంట. అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కథల వైపు, వారికి ఇష్టమైన, అంటే మీరు ఏది చేసినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేటటువంటి బోధల వైపు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న వారుగా ఉన్నారని ఈ పత్రిక ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మనం కూడా బహుశా అలాంటి పరిస్థితిలో ఉన్నవారు మనకు తెలిసినట్లయితే వారికి నిజమైన బోధన గురించి తెలియజేసే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే వారు నాశనానికి పరుగులెత్తుతున్నారు కాబట్టి నాశనం నుంచి మనము తప్పించుకునే విధముగా, తప్పింపబడే వారుగా మనము వారి జీవితంలో ఒక పాత్రని పోషించాలి. మనం ఇందాక పత్రికలో చూసుకున్నట్లయితే ఒనేసిముని ఫిలోమోను దగ్గరికి చేర్చడానికి పౌలు ఎలాగైతే ఇష్టపడ్డాడో, మనం కూడా ఈ తప్పిపోతున్న ఈ మనుషులను క్రీస్తులోనికి చేర్చడానికి మనము కూడా ఇష్టపడాలంట. దానికోసం కొంత ప్రయాస మనం పడాలంట. లేదు మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఉద్యోగాలు, చదువులను బట్టి, మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి అది కుదరడం లేదు అని అంటే వారి కోసమే కొంత సమయము ప్రార్థించే వారముగా మనము ఉండాలంట. తర్వాత వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈ వచనాల్లోని భాగాలు పేతురు కూడా తన పత్రికలో వ్యక్తం చేస్తా వచ్చాడంట. ఈ అబద్ధ బోధనల గురించి పేతురు కొన్ని మాటలు రాస్తున్నాడంట. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఇంకా మొదటి పత్రిక 2వ. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించురు. అదేవిధంగా 12వ వచనం చివరిలో కూడా ఒకసారి చూసుకుందాం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తాము నాశనము పొందుదురు. చాలండి. వారు చేసే దుష్క్రియలకి ప్రతిఫలంగా వారికి ఏమొస్తుందని పేతురు రాస్తున్నాడంటే, తామే నాశనం పొందుతారంట, తామే నాశనం అయిపోతారంట. ఒకనాడు సుఖానుభవాలను అనుభవించి మంచి అన్నపానాలు పుచ్చుకొని ప్రేమ విందులు చేసుకొని వారికి ఇష్టమైన రీతిగా వారు ఉంటున్నప్పుడు కూడా వారికి ఏమాత్రమును కూడా దీనిని గూర్చిన చింత అనేది లేదంట. అంటే మేము తప్పు త్రోవలో నడుస్తున్నాం అనే బాధ వారికి లేదు. ఎందుకంటే వారు గ్రహించుకునే పరిస్థితిలో
లేరు కాబట్టి వారు ఎలా ఉన్నారంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమనే రీతిగా ప్రేమ విందులు అన్నపానములు పుచ్చుకుంటా వారు జీవిస్తా ఉన్నారంట. వారు స్వనాశనాన్ని వారే కొని తెచ్చుకునే విధంగా వారి ప్రవర్తన ఉందంట. వారి ప్రవర్తనకు ప్రతిఫలంగా ఏమొస్తుంది? నాశనమే వస్తుంది. అదేవిధంగా నోవాహు ఆదాము మొదలుకొని 7 తరముల వాడు హానోకు క్రీస్తు రెండవ రాకడను గూర్చి ఆయన తన వేవేల పరిశుద్ధ దూతలతో వచ్చే విధానాన్ని గూర్చి ప్రవచించారంట. హానోకు మొదలుకొని ఆదాము వరకు 7 తరముల వారంట. అంటే దీన్ని ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే దీని గురించిన వివరణ మనకి కనిపిస్తా ఉంటది. అదేవిధంగా మరలా ఇక్కడ అబద్ధ బోధలు, అబద్ధ క్రైస్తవుల ప్రవర్తనను చూడగలము. వారు ఏ విధంగా ఉంటారయ్యా అంటే సణుగువారు గాను, నిందారోపణలు చేసేవారు గాను, అలాగే ఇతరులని నిందించి దేవుణ్ణి నిందించేవారుగా, అదేవిధంగా సణుగుకుంటూ వారి విషయమై సనిగి ఎలా అంటే దూషించేవారుగా, వీరు ఏది చేసినను వ్యర్థమే అని కొన్ని దూషణ వచనాలు అనేవి వారి నోట ఎప్పుడు ఉంటాయంట. అంటే వారు జీవిస్తున్న జీవితం ఎలా ఉందని అంటే భ్రష్టత్వంలో వారు జీవిస్తున్నారు. ఆ భ్రష్టత్వానికి గుర్తుగా వారి మూర్ఖమైన స్వభావము బయటపడిద్దంట. వీళ్ళు మూర్ఖులు, వీరు దేవుని ప్రేమను ఎరగని వారు అని మనం తెలుసుకోవడానికి ఎక్కువ సమయము మనకి పట్టదంట. ఎందుకంటే వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా, వారు చేసే క్రియల ద్వారా అది మనకి తేట తెల్లపరచబడిద్దంట. వారు సరిగ్గా లేరు, లేదా వారు మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్నారని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా కింద వచనాలు మనం చూసుకున్నట్లయితే మరలా ఇక్కడ అబద్ధ బోధలకు, అబద్ధ క్రైస్తవుల ప్రవర్తనను చూడగలం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోని ఒక కొనను దహింపసాగెను. వీరు ఎలా ఉన్నారంటే ఇక్కడ జనులు, ఇశ్రాయేలు జనాన్ని గూర్చి ఈ మాట రాయబడింది అనమాట. ఇక్కడ జనులు ఎలా ఉన్నారంటే వారికి ఉన్న ఆయాసం గూర్చి సణుగుచూ ఉన్నారంట. ఆయన కోపము వారిపై రగులుకునేంత వరకు వారు సనుగుతూ గొనుగుతూ, మాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, అంటే మాంసం కావాలని చెప్పేసి, మాకు ఆహారం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో కూడా సనుగుతానే ఉన్నారంట. సనుగుతూ వస్తూ చివరికి ఏమయ్యారు? ఆయన అగ్నికి ఆహుతి అయ్యారు. పాళెమున్న ఒక కొనను దహింపసాగెను. అంటే దహించడం అంటే మంట. అంటే వారి కోపం ద్వారా వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితులు అవి. మనము కూడా ఈ అబద్ధ బోధల విషయమై మేము చేస్తున్నదే సరైనది అని వారు చాలా బలంగా, ధైర్యంగా, నిబ్బరంగా, అంటే మిగతా వాళ్ళు చేసేది రాంగ్ అని చెప్పడానికి వాళ్ళు ఎంతో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బహుశా చేసే పరిస్థితులు కూడా ఇంకా ముందు మనము చూడగలము. ఎందుకంటే అంత్యక్రీస్తు వస్తున్నాడు అంటే దానికి ప్రతీకగా అబద్ధ బోధలు అనేవి లేస్తాయని మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆ బోధలను మనము ఎప్పుడైతే పరిగణలోనికి తీసుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మనము క్రీస్తులో స్థిరమైన పునాదిని కలిగి బలంగా కట్టబడ్డానికి పూనుకుంటాం. ఇటువంటి అబద్ధ బోధలు దురాశలను అనుసరించి గర్వంతో విర్రవీగుతూ తమ్మును తామే పోడుకునే పరిస్థితిలో వాళ్ళంట ఉంటారంట. అంటే వారు లాభాన్ని మాత్రమే పొందుకునే విధంగా ఉంటారు. అంటే వారు చెప్పే బోధ ఎలాంటిదైనా పర్వాలేదు, ఏ విధంగా అయినా పర్వాలేదు,
కొన్ని ఆత్మలైన వస్తున్నాయిగా మా దగ్గరికి, కొన్ని కానుకల ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా కావచ్చు. వారిని తప్పు ద్రోవలో నడిపించడానికి మాకొక అవకాశం అనేది ఉంది కాబట్టి, వారు దాని విషయమై వారు పొగుడుకుంటారంట. మేము చేసేది సరైనదని చెప్పుకునే విధంగా వారి సొంత లాభాల కోసం దేవుని స్తుతించే వారుగా వారున్నారంట. కొంతమందిని మనం చూసుకున్నట్లయితే, బహుశా ఇది నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, ధనాపేక్ష కలిగి బోధించేవారు చాలా మంది ఉన్నారు. దీని విషయమై చింతించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాక్యాన్ని దేవుని ప్రజలకు అందించాలి అనే ఆలోచన కాదు కానీ, వారి ద్వారా నేను ఎంతో కొంత వెనకేసుకోవాలనే ఆలోచన ద్వారా బోధించే బోధకులు సమాజంలో ఉన్నారు. వారు వాక్యాన్ని ఎంతవరకు అందిస్తున్నారు అనేది కాదు కానీ, కొన్ని కళలు, కొన్ని కథలు, కొన్ని వారి కుటుంబంలో జరిగిన పరిస్థితులు, వాటిని బట్టే చెప్తారు కానీ, వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుడు ఇది మాట్లాడుతున్నాడు, దేవుడు నీ పక్షాన ఈ విధంగా నిలబడి ఉన్నాడని చెప్పే ధైర్యాన్ని వారు కోల్పోయి, వారి స్వలాభానికి, వారి సొంత ఆశల నిమిత్తమై, వారి లగ్జరీ లైఫ్ కోసం ప్రచారం చేసే విధంగా ఈనాటి దినాలు మనకు కనబడతా ఉన్నాయి. మనం సంఘంలో కూడా ఇలాంటి బోధలను చూస్తా ఉన్నాం. మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు వాక్యం ఎంతవరకు చెప్తున్నారు అనేది కాదు కానీ, వారు పైన చేసే హడావుడి అనేది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటది. ఎలా అంటే తగ్గించుకొని నిలబడాలి. మనం దేవుని సేవకులు అనేవాళ్ళు బలిపీఠం దగ్గర అంటే తగ్గించుకొని తను తాన్ని రిక్తునిగా చేసుకొని, దేవుడు ఎలా అయితే మరణానికి తాను అప్పగించుకున్నాడో, అదే విధంగా తాను అప్పగించుకొని తగ్గింపు కలిగి ఆ స్థానంలో వాళ్ళు నిలబడి బోధించే విధంగా ఉండాలి కానీ, వారు ఇష్టానుసారమైన పోకడలకు, వైభవాలకు, ఆడంబరాలకు వాళ్ళు పోతా ఉన్నారు. నిజంగా వీరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితిలోకి వస్తుంది నేటి క్రైస్తవ సమాజం. ఇటువంటి సమాజంలో మనం బహుశా ఉన్నాము అంటే మనము ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎక్కువగా బోధకుల విషయమై ఎత్తిపెట్టి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. నిజంగా ప్రభువా, ఇటువంటి బోధల వల్ల నా సమాజము, ఈ క్రైస్తవులు, మా విశ్వాసము తప్పుద్రోవలో వెళ్ళిపోతారేమో, తప్పుడు మార్గాన్ని అనుసరించి నీకు దూరంగా ఉంటారేమో. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నీకు ఇష్టం కాదన్నావు కదా, కానీ నీకు విరుద్ధంగా నిలబడుతున్న ఈ బోధకుల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా. నీకు అప్పగిస్తున్నావు, నీవు మార్చు, నీవు పట్టుకో అని ప్రాధేయపడి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. జాగ్రత్త కలిగి కూడా మనము నడుచుకోవాలి. అటువంటి బోధల విషయమై మన మనస్సుని తిప్పే విధంగా ఆ బోధలు అనేవి ఉంటాయి కాబట్టి, ఆ బోధల విషయమై జాగ్రత్త పడే విధంగా మనము ఉండాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. అంటే క్రీస్తు బోధ సిద్ధాంతాలపై, ఆయన భావాలపై మనల్ని మనము నిర్మించుకునే విధంగా, అంటే ఇప్పటి వరకు మనం ఏ స్థానాన్ని కలిగి ఉన్నామో క్రీస్తులో, ఆ స్థానాన్ని ఇంకా పూర్తిగా పైకి అంటే మనం కట్టుకున్నప్పుడు రాయి పైన రాయి పెట్టి ఎలా అయితే సిమెంట్తో సిద్ధపరుస్తారో, అదే విధంగా మనము కూడా విశ్వాసముతో మన భక్తి జీవితాన్ని రాయి పైన రాయి అంటే విశ్వాసములో ఇంకా ఎదుగుతూ మనము కట్టబడాలంట. ఎదగడానికి బైబిల్ బోధ పఠించాలంట, ఎక్కువగా ధ్యానించాలంట. అబద్ధ బోధల్ని ఖండించే విధముగా మన ఆత్మను మనము సిద్ధపరచుకోవాలి. మన బైబిల్ జ్ఞానాన్ని మనము సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. క్రీస్తు పరిశుద్ధాత్మలో ఉంటే మనము ఆయన ఆత్మలో ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, ఆయనకై మనల్ని మనము అర్పించుకునే వారముగా, ఆయన ప్రేమలో నిలిచి ఉండే వారముగా మనల్ని మనము కట్టుకోవాలి. దేని మీద? క్రీస్తు అనే బండ మీద మనల్ని మనం నిర్మించుకునే విధముగా ఉండాలి అని ఈ పత్రిక మనకి తెలియజేస్తా ఉంది. ఆఖరిలో మనం చూసుకున్నట్లయితే, పాపంలో పడిన మిగిలిన వారి ఎడల భయముతో కూడిన కరుణ చూపుదాము. ఆ భయము మనము కూడా సులభంగా పాపంలో
పడగలమనే భయంలా మనల్ని మనం ఎప్పుడు కూడా భయపడుతూనే ఉండాలంట. లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి పడిపోతామేమో, పతనమైపోయే పరిస్థితిలోకి అపవాది మనల్ని నడిపిస్తుందేమో అని క్రీస్తు భయాన్ని కలిగి మనము ముందు కొనసాగే వారంగా ఉండాలంట. దేవుని కృప వలన మాత్రమే అది సాధ్యమైందని, ఆయన కృపను మనం ఎల్లప్పుడూ కోరుకునే వారముగా, పాపం నుంచి విడిపించేవాడే వారముగా మనము ముందుకు కొనసాగాలంట. అదే విధంగా పాపాన్ని అసహించుకునే వారముగా మనం ఉండాలంట. ఇది పాపము, ఇది చేయకూడదు అని మనం ఆలోచన చేస్తాం కానీ, దీన్ని నేను ఎందుకు చేయాలి, దీన్ని నేను ఎందుకు ఆలోచించాలి, అసలు నా ఆలోచనలోనికి కూడా దీన్ని తీసుకురాకూడదు అనే ఒక స్థిరమైన తీర్మానాన్ని కలిగి మనము జీవించాలంట. 2 కొరింథీ పత్రిక 1:7 మనం ఇందాక చూసుకున్నాం కదా, దూరంగా పారిపోవాలంట. ఒకని పాపము వలన మురికి శుభ్రపరచుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మన వస్త్రాలు మురికైని లేదా బురద అంటుంది, మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కారో బస్సో పక్క నుంచి వెళ్ళి బురదను మన పై నుంచి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో అక్కడికి వెళ్ళి కడుక్కోవాలని అనుకుంటాం, అంతే ఇంటికి వెళ్ళిపోవాలని అనుకోం కదా. ఇక్కడ మనము రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము, 1 కిలోమీటర్లో మన ఇల్లు ఉంది, ఇక్కడ నుంచి మనం అలాగే వెళ్ళాలి అని అనుకోము. ఎక్కడైనా నీళ్లు కనిపిస్తాయా, లేదా ఆకులు కానీ పేపర్ కానీ ఏదైనా కనిపిస్తుందా, దీన్ని మనం శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటాం. అదే విధంగా క్రీస్తులో కూడా మనం పాపంలో ఉన్నప్పుడు ఎక్కడైతే ఏ స్థితిలో అయితే మనం పాపంలో ఉన్నామో అక్కడికక్కడే మనం పరిశుద్ధులుగా చేయబడ్డానికి ఇష్టపడాలంట. లేదు రేపు ఆదివారం కదా, రేపు నేను పశ్చాత్తాపడతాను, రేపు సంఘానికి వెళ్ళి పశ్చాత్తాపడతాను, లేదా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడతాను, ఇది కాదు. ఎప్పుడైతే మనం పాపంలో పడ్డామో, ఎప్పుడైతే పాపానికి మనం అర్హులుగా ఉన్నామో, లేదా పాపం చేసి నిలబడ్డామో, పాపం చేసి దేవుని ఎదుటికి రాలేని పరిస్థితిలో ఉన్నామో, అప్పటికప్పుడే ఆ క్షణమే మనము నిలబడి ప్రార్థన చేయాలంట. ప్రభువా, నేను పాపిని, పలానా విషయంలో నేను పాపం చేశాను, పలానా విషయంలో నేను తప్పిపోయాను, పలానా విషయంలో నీకు దూషణ తెచ్చి ఉన్నాను, నన్ను క్షమించని అక్కడికక్కడే మనం క్షమాపణ వేడుకునే వారంగా ఉండాలంట. కానీ నేను తర్వాత చేస్తాలి, తర్వాత ఒప్పుకుంటాలి, తర్వాత పశ్చాత్తాపడతాలని వాయిదా వేసే వారముగా మనం ఏమాత్రము ఉండకూడదంట. ఏ నాటి కీడు ఆ నాటికే తగును. ఆ రోజు పాపం ఆ రోజే కడిగేసుకోవాలి. ఆయన రక్తం ద్వారా మన మురికిని శుభ్రపరచుకోవాలి. వాక్యము చేత ఉతక స్నానము చేయబడాలంట. అటువంటి విధంగా మన జీవితము లోకంలోనికి, పాపంలోనికి త్రొట్టిల్లనివ్వకుండా దేవుని శక్తివంతమైన బలమైన హస్తము కింద దీన మనస్కులై నడుచుకునే విధముగా మనము ఉండాలంట. మనము జీవం కలిగిన, రోషం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మహిమ ద్వారా పొందుకున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ఆయన శక్తి కలిగిన వాడని, రక్షణ మనకి ఇచ్చిన వాడని, అద్వితీయ దేవుడని, ఆయన మహత్యము కలిగిన వాడని, మహామహిమ కలిగిన వాడని, అధికారమును ఆధిపత్యమును కలిగిన వాడని గ్రహించుకొని ముందుకు కొనసాగే వారంగా ఉండాలంట. సర్వయుగములలో సజీవుడిగా ఉన్న దేవుని మనము ఆరాధిస్తున్నాము కాబట్టి మనం ఆరాధించాలంట. పాపంలో, శాపంలో కొట్టబడి చచ్చిన స్థితిలో నుంచి మనల్ని ఆయన లేవనెత్తి రక్షించాడు, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడని రోమపత్రికలో మనము 2వ అధ్యాయంలో చూస్తాం. అదే విధంగా ఆ ధైర్యమును కలిగి మనల్ని మనం ముందుకు కొనసాగించుకునే విధముగా, ఈ అబద్ధ బోధనను అణిచివేసే విధంగా, వాటికి ఏమాత్రమును మన చెవినిచ్చే విధంగా ఉండకూడదని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులే కావచ్చు, ఇక ముందున్న పరిస్థితులే కావచ్చు, ఎప్పుడు ఏది సంభవిస్తుందో, ఎప్పుడు ఏది వస్తుందో మనకి తెలియదు. కాబట్టి క్రీస్తు అనే పునాది పైన మనం స్థిరంగా నిలబడే విధంగా ఉండాలి. వాక్యమును ఆధారం చేసుకొని, ఇది నిజంగా వాక్యంలో ఉందా, ఇది నిజంగా క్రీస్తు మాట్లాడుతున్న మాటలా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఎప్పుడు కూడా వాక్యంలోనే, ప్రార్థనలోనే ముందుకు కొనసాగాలి. దాన్ని వెతికే విధంగా, ఒకవేళ బహుశా మనకు సందేహాలు వచ్చినా మన సేవకుల ద్వారా కానీ, లేదా మన తోటి విశ్వాసుల ద్వారా కానీ, సహోదరుల ద్వారా కానీ, సహోదరుని ద్వారా కానీ మనం దాన్ని తెలుసుకోవాలి.
అంతేకాని విన్నది విన్నట్టుగా విడిచిపెట్టి దాన్ని అనుసరించి నడుచుకునే విధంగా మనము ఏమాత్రము కూడా ఉండకూడదు. కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చినదని పౌలు తిమోతికి రాస్తా ఉంటాడు. అంటే ఇటువంటి బోధల విషయమై జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తా ఉన్నాడు. అదే విధంగా యూదా కూడా అదే విధంగా మనకి తెలియజేస్తా ఉన్నాడు. బోధల విషయమై జాగ్రత్తగా ఉండండి, రక్షణ విషయమై కృతజ్ఞత కలిగి జీవించండి అని మనకి ఈ యూదా పత్రిక ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఆఖరిగా త్రొట్టిల్లకుండా సర్వయుగం మనము జీవించాలని, ఆయన అధికారమందు ఆధిపత్యమందు మనము నిలబడాలని తెలియజేస్తా ఉన్నాడు. ఈ నా మాటలు మీ జీవితాల్లో ఫలించే విధంగా, ఫలభరితంగా, ముఖ్యంగా క్రీస్తులో కట్టే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. సమయం చాలా అయింది, దయచేసి క్షమించండి. ఎందుకంటే నాకు ఇచ్చిన పత్రిక పెద్దదైనప్పటికీ సమయము కొద్దిగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అదేవిధంగా కూడిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.